పాలకపక్షంలో ఉంటూ ప్రభుత్వాన్ని ఒక్కసారి నిందిస్తే ఏదోలే వైఫల్యాల్ని ఎండగడుతున్నారు అనుకుంటారు. పదే పదే అదే పని చేస్తుంటే రఘురామకృష్ణరాజు అవుతున్నాడేమో అంటారు. ఎందుకంటే రఘురామకృష్ణరాజు కూడా 2019 నుంచి 24 వరకు పేరుకి వైఎస్ఆర్సీపీ ఎంపీగా ఉంటూ ఆయన రాజకీయంగా వైఎస్ఆర్సీపీని ఎంత బదనాం చేయాలో అంతా చేసేశారు. జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా ఎంతగా పరువు తీయాలో అంతగా పరువు తీసేశారు. ఇప్పుడు అదే పాత్రలో కొలుకుపూడి శ్రీనివాసరావు చేరినట్టు కనిపిస్తుంది. ఈ తిరువూరు ఎమ్మెల్యే చంద్రబాబుకి చెవిలో జోరేగలా మారారు. అయినప్పటికీ చంద్రబాబు ఏం చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నట్టుగా ఇప్పటికే స్పష్టమైంది. ఇప్పటికే ఏడాదిన్నరగా కొలికిపూడి శ్రీనివాసరావు అనేక అంశాల్లో చంద్రబాబుని కెలుకుతున్నా ఏం చేయలేని పరిస్థితిలో టీడీపీ నాయకత్వం ఉంది. దాంతో చంద్రబాబు అసమర్థతను కొలికిపూడి క్యాష్ చేసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. అందుకు తగ్గట్టుగానే అనేక మార్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వరం పెంచే ప్రయత్నంలో ఉన్నట్టుగా స్పష్టమవుతుంది. తాజాగా చంద్రబాబు నాయుడు ఎంతో ఘనంగా చెప్పుకుంటున్న లిక్కర్ పాలసీ విషయంలో బాబు పరువుని కొలికిపూడి బజారు పాలు చేస్తున్నారు. చంద్రబాబు తాము అధికారంలోకి వస్తే లిక్కర్ పాలసీ అత్యంత పగడ్బందీగా అమలు చేస్తాం, నాసిరకమైనటువంటి మద్యానికి ముగింపు పలికేసి నాణ్యమైన మద్యాన్ని చౌకగా అందిస్తాం అంటూ 4-5 ఏళ్ల పాటు హోరెత్తిచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఎక్సైజ్ పాలసీని తీవ్రంగా తప్పుబట్టారు, మందుబాబుల్ని రెచ్చగొట్టారు. అట్లా మొత్తంగా ఎన్నికల్లో మందుబాబుల ఓట్లు బాగా కలిసి వచ్చాయి. మద్యం ధరలు జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చాయి. అన్నీ కలిసి చంద్రబాబుకి అధికారాన్ని కట్టబెట్టాయి. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ప్రభుత్వం కూడా లిక్కర్ దందా యథావిధిగా సాగిస్తోంది అన్నది ఇప్పుడు కొలికిపూడి మాటలు. చంద్రబాబు మాటలు క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని, బెల్ట్ షాపులు ఊరూరా వాడవాడలా యథేచ్ఛగా సాగుతున్నాయని, పైగా ఎంఆర్పి కన్నా 20 రూపాయలు 30 రూపాయలు ఎక్కువ రేటుకి మద్యం అమ్మకాలు నడుస్తున్నాయని స్వయంగా కొలికిపూడి వెల్లడిస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసి చంద్రబాబు ప్రభుత్వ తీరుని దుయ్యబడుతున్నారు. అంటే మందుబాబులకు మాటిచ్చి చంద్రబాబు మోసం చేస్తున్నారు అన్నది పరోక్షంగా కొలికిపూడి ఎద్దేవా చేస్తున్నట్టు కనిపిస్తోంది. చంద్రబాబు పాలనలో లిక్కర్ మీద భారీగా ధరలు పెంచి లిక్కర్ సిండికేట్ దందాలు నడుపుతుంది. అయినా ఎక్సైజ్ అధికారులు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు సాగుతున్నాయి అన్నది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేనే బాహాటంగా చాటుతున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్లో మద్యం మాఫియా ఎంత యథేచ్ఛగా చెలరేగిపోతుందో, చంద్రబాబు సర్కారు ఎలా కళ్ళప్పగించి చూస్తుందో, చంద్రబాబు ముఖ్యమంత్రిగా మాటలు చెప్పినప్పటికీ చేతలు ఎలా భిన్నంగా ఉన్నాయో అన్నీ ఇప్పుడు తిరువూరు ఎమ్మెల్యే తేట తెల్లం చేస్తున్నట్టుగా భావించాల్సి ఉంటుంది. ఇలా నేరుగా రాష్ట్ర ప్రభుత్వ లిక్కర్ పాలసీనే తప్పుబడుతూ, చంద్రబాబు విధానాలనే ఎండగడుతూ, బాబు వైఫల్యాల్ని వెల్లడిస్తూ కొలికిపూడి సాగిస్తున్నటువంటి వ్యవహారం తెలుగుదేశం పార్టీకి కంట్లో నలుసులా మారింది. అయినప్పటికీ కొలికిపూడి మీద చర్యలు తీసుకోవడానికి సిద్ధం కాలేక, అలా అని నిత్యం ఇలా వేధిస్తుంటే వెంటాడుతుంటే సహించలేక తీవ్రంగా తల్లడిల్లిపోతున్నట్టు చెప్పాల్సి ఉంటుంది. అయినా టీడీపీ నాయకత్వం కొలికిపూడి విషయంలో మినమేషాలు లెక్కిస్తోంది, చర్యలు తీసుకోవడానికి వెనకాడుతుంది. దాన్ని అవకాశంగా మార్చుకున్న కొలికిపూడి మరింత దూకుడుగా, మరింత సూటిగా ప్రభుత్వాన్ని ఇరకాటంలో నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాన్ని మరింత స్పష్టంగా ఎండగట్టే పనిలో ఉన్నారని మాత్రం చెప్పొచ్చు.